హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్సెట్ 2025 కౌన్సిలింగ్లో నిన్న అయితే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోండి. అయితే సీట్ వచ్చిన స్టూడెంట్స్ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు, మాకు ఆ కాలేజ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, ఆ కాలేజ్ నచ్చలేదు, నెక్స్ట్ ఏం చేయాలని. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, సీట్ వచ్చిన స్టూడెంట్స్ తప్పకుండా రిపోర్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీకు సీట్ వస్తుందన్న నమ్మకం అయితే లేదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎప్పుడైనా సీట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు కనుక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేసి పెట్టుకుంటే, ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాలేదనుకోండి, ఇది రిపోర్ట్ చేసి హోల్డ్లో పెట్టుకున్నారు కనుక సెకండ్లో రాకపోయినా మళ్ళీ ఫస్ట్ కాలేజ్ అలాగే మీకోసం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వచ్చిన కాలేజ్ రిపోర్ట్ చేయకుండా వదిలేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు సీట్ రాలేదు అంటే ఫస్ట్ సీట్ పోతుంది, సెకండ్లో సీట్ రాలేదు. ఒకవేళ సెకండ్లో సీట్ వస్తే ఓకే, రాకపోతే ప్రాబ్లం అవుతుంది. కనుక డౌట్ ఉన్న వాళ్ళు, సెకండ్లో సీట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉన్న వాళ్ళు జస్ట్ రిపోర్ట్ చేసి పెట్టుకోండి. అయితే మరి ఫీజు ఎట్లా మేడం అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ కాలేజ్లో రిపోర్ట్ చేసినప్పుడు ఫీజు కడతారు కదా, సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తే ఆ ఫీజు అనేది సెకండ్ కాలేజ్కి ఆటోమేటిక్గా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీకు సెకండ్లో సీట్ రాలేదు అంటే మళ్ళీ ఫస్ట్ కాలేజే వస్తుంది కనుక అదే కాలేజ్లో ఫీజు ఉండిపోతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు. మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ కౌన్సిలింగ్లో అయినా రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్లో కంప్లీట్ చేసిరు కనుక సెకండ్లో డైరెక్ట్ వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు మొత్తం చెప్పేది ఏంటంటే, సీట్ వచ్చిన స్టూడెంట్స్ రిపోర్ట్ చేసి పెట్టుకుంటే సెకండ్లో సీట్ రాకపోతే ఫస్ట్ మీకోసం వెయిట్ చేస్తుంది, రిపోర్ట్ చేస్తేనే ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ మీరు రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తేనేమో సీట్ వచ్చినట్టు, సీట్ రాకపోతే ఫస్ట్ది పోతుంది, సెకండ్ది రాదు, రెండు ఉండవు అన్నమాట. ఇది నా అడ్వైజ్ మీకు. సీట్ వచ్చినా సీట్ రాకపోయినా ఇద్దరు వచ్చి నెక్స్ట్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓన్లీ ఫ్రెష్ స్టూడెంట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.